నంద్యాల స్థానిక సాదిక్ నగర్ ఇంటి వద్ద పార్క్ చేసిన బైక్ ను కొందరు కిలాడీలు ఎత్తుకెళ్లిన ఘటన నంద్యాల పట్టణంలోని స్థానిక నగర్లో సంచలనంగా మారింది. సీసీ కెమెరాకు దొంగతనం దృశ్యాలు చిక్కడంతో రంగంలోకి దిగారు పోలీసులు. బైక్ పై ఇద్దరు యువకులు వచ్చారు. అందులో వెనుక కూర్చున్న ఒక యువకుడు బైక్ నుంచి కింద దిగి పార్కింగ్ చేసిన వాహనాల దగ్గరకు వెళ్లాడు. బయట ఎవరైనా వస్తారేమో అని గమనిస్తూ మరో యువకుడితో కలిసి బైక్ లో దర్జాగా వెళ్లిపోయిన సీసీ వీడియో కెమెరాలో రికార్డు కావడం జరిగింది. పార్క్ చేసిన వాహనాలని టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. బైక్లే లక్ష్యంగా దోపిడీ చేసేందుకు పక్కా ప్లాన్ వేసి వాహనాలను మాయం చేస్తున్నారు. దీంతో వాహన యాజమానులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వాహనాలు పార్కింగ్ ఉండే వాటిని టార్గెట్ చేసి వారిని తీసుకుని వెళ్లేందుకు ముందుగా ప్లాన్ వేసుకుంటున్నారు కిలాడీలు. ఆ తర్వాత అర్ధరాత్రి పగలు అనే తేడా లేకుండా పార్కింగ్ చేసిన ప్రదేశాల్లో ఎవరూ లేని సమయంలో దర్జాగా వచ్చి వాహనాలను ఈజీగా దోచేస్తున్నారు. సార్ మాది షాదిక్ నగర్ 29వ వార్డు. మా బైక్ ఫ్యాషన్ ప్రో యథావిధిగా రోజు నైట్ ఇంటి ముందరనే పెట్టి సైడ్ లాక్ చేశాము. కానీ మార్నింగ్ లేచి చూసేసరికి మా వెహికల్ ఎవరు దొంగలించారు. మేము ప్రస్తుతం 320 స్టేషన్లో కానీ పోయి కంప్లైంట్ చేశాము. వాళ్ళు కూడా చూస్తాంలే అన్నారు. కానీ దయచేసి మా బండి మాకు వచ్చేటట్టు మీరు సహకరించవలసిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఎంతో మేము కష్టపడి బైకు ఏదో చేసుకున్నాము. దాన్ని మేము ఇంటి ముందర పెట్టుకున్నా కానీ ఇలా దొంగతనాలు జరుగుతుంటే మేము ఇళ్లలో ప్రశాంతంగా పనుకోవడానికి కానీ భయం వేస్తుంది. 3టౌన్కి సంబంధించిన పోలీసు అధికారులు ఎవరైనా కానీ మా యొక్క వార్డుకు పోలీసు వారు కొంచెం నిఘా పెట్టవలసిందిగా కూడా కోరుతున్నాము. దయచేసి మా వాహనం మాకు వచ్చేటట్టు చేయండి. అలాగే మేము మున్సిపాలిటీ కాడికి కానీ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేశాము. సరైన ఆధారాలు మాకు దొరకలేదు. అయినా కానీ పోలీసు అధికారులు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. మా వీధిలో దొంగతనాలు ఎక్కువైనాయి సార్. దయచేసి పోలీసు అధికారులు మాత్రము 29వ వార్డు షాదిక్ నగర్ లో కొంచెం పోలీస్ నిఘా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. నా పేరు అజీజు, మాది షాదిక్ నగర్. మేము యథావిధిగా ఇంటికాడ బైక్ నైట్ పార్క్ చేసుకున్నాం. బండి పార్క్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు వాహనం తీసుకువెళ్ళినారు ఎవరో. ఆ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. అది కొంచెం 3టౌన్లో కేసు కూడా పెట్టినాము. అది పోలీస్ అధికారులు కొంచెం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నంద్యాల గిద్దలూరు ఘట్ రోడ్లోని పచ్చర్లలో దారుణం. చిరుత దాడిలో మాజీ సర్పంచ్ షేక్ మొహరునిషా హతం. కట్టెల కోసం అడవిలోని వంక వద్దకు కట్టెల కోసం వెళ్లిన షేక్ మొహరునిషాపై దాడికి చేసి చంపి తలను తినేసిన చిరుత. షేక్ మొహరునిషా కేకలు విని వంక వద్దకు వెళ్లిన స్థానికులు వెళ్లేసరికి కనిపించిన షేక్ మొహరునిషా మొండెం. ఇటీవల సంచరిస్తున్న చిరుత 4 రోజుల క్రితం కూలీ షేక్ బీబీపై దాడి చేసి గాయపరిచిన చిరుతను పట్టుకోవడానికి 10 కెమెరాలు 2 బోర్డులు ఏర్పాటు చేసిన అటవీ అధికారులు పచ్చర్లకు బయలుదేరిన అటవీ అధికారులు. నంద్యాల జిల్లా కోర్టులో మెగా లోక్ అదాలత్ ఉంది. 29వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపిన కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావినూతుల దుర్గప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణంలో ఉన్న బార్ అసోసియేషన్ న్యాయవాదులు అధ్యక్షుడు రావినూతుల దుర్గప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని, కేసులు వెంటనే పరిష్కారం మార్గం చేసుకోవాలని, నంద్యాల న్యాయవాదులు అందరూ హాజరై మీ కేసులు రాజీ అయ్యుంటే రాజీ చేసి సక్సెస్ చేయవలసిందిగా, అదేవిధంగా రాజమార్గం అని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ నెల 29 అనగా శనివారం నేషనల్ మెగా లోకాలతో జరుగుతున్నది. అందరూ కూడా ఆ నేషనల్ మెగాలతో పార్టిసిపేట్ చేసి కక్షిదారులందరూ కూడా వాళ్ళ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకొని నేషనల్ లోకాలతో త్వరితగతిన
కేసులు పరిష్కరించాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ప్రజలకు తెలియజేయడమేమనగా సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు ఈ నెల 29వ తేదీన మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే, ఎవరైతే కోర్టులలో కేసులు ఉంటాయో, ఎవరికైతే పెండింగ్ లిటిగేషన్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడాను ఈ యొక్క మెగా లోక్ అదాలత్ ద్వారా అంటే రాజీ పరిష్కారము చేసుకుని కేసులను సత్వరితంగా తెంచుకునేలాగున అవకాశాన్ని సుప్రీంకోర్టు వారు కల్పించినారు. ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడాను ఎవరికైతే కేసులు ఉన్నాయో, చిన్న చిన్న డిస్ప్యూట్స్ తో, ఒక చిన్న కారణాలతో, మనస్పర్ధలతోటి కేసులు వేసుకొని ఉంటారు. అటువంటి వాళ్ళైతేనేమి, మనీ కేసులు అయితేనేమి, బ్యాంక్ కేసులు అయితేనేమి, తర్వాత భార్యాభర్తల కేసులు అయితేనేమి, యాక్సిడెంట్ కేసులు అయితేనేమి, తర్వాత ఈ యొక్క పార్టిషన్ భావ పరిష్కారాల్లో తగాదాలు, ఇవన్నీ కూడాను మీరు పరిష్కరించుకునే దానికోసము ఈ యొక్క మెగా లోక్ అదాలత్ను సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల ప్రకారము ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల 29వ తేదీన. దానివల్ల ఏమంటే, ఆ యొక్క మెగా లోక్ అదాలత్ను రాజీ చేసుకున్న తర్వాత అప్పీల్ అనేది ఉండదు. ఇక అప్పీల్ ఉండదు. భవిష్యత్తులో మీ యొక్క కుటుంబాలు కలిసిమెలిసి హాయిగా అన్యోన్యంగా ఆయురారోగ్యేశ్వరాలతో హాయిగా ఉంటారు. కాబట్టి ఇటువంటి సువర్ణ అవకాశము మీకు సుప్రీంకోర్టు వారు కలుగజేస్తున్నారు. మా జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకైతేనేమి, మా నంద్యాల జిల్లా జడ్జి గారి యొక్క ఆదేశాల మేరకైతేనేమి, మేము మీకు అందరికీ తెలియజేసేది ఏమంటే, దయచేసి 29వ తేదీన మీరు అందరూ మీ కేసులు రాజీ చేసుకునే దానికి ముందే, ఒక రోజు ముందే వచ్చి, మీ క్రిమినల్ కేసులు ఉన్నాయంటే పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి ఆ ఎస్ఐలకు చెప్పుకున్నారంటే వాళ్ళంతా కూడాను మీ యొక్క లిస్టులని తీసి ఆ యొక్క మెగా లోక్ అదాలత్ రోజు పెడతారు. అదే సివిల్ కేసు ఏమైనా ఉంటే మీ వకీళ్ల ద్వారా మీరు సహకరించి వకీళ్ల దగ్గరికి వెళ్ళి, సార్ మా కేసులు మేము రాజీ చేసుకుంటాం, మేము పంచాయతీ తెంచేసుకుంటాం, ఎందుకు అనవసరం అని అనుకుంటే వాళ్ళు కూడా, మా అడ్వకేట్స్ కూడా సంపూర్ణ సహకారాలు మీకు అందజేస్తారు. కాబట్టి మీరందరూ కూడాను ఈ కేసుల నుంచి పరిష్కారం పొంది హాయిగా ప్రశాంతంగా జీవించాలనే కోరికతోటి ఈ యొక్క మెగా లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నాం. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. జై హింద్. నంద్యాల పట్టణంలో ప్రజలు విద్యుత్ స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ సమస్య వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపిన విద్యుత్ శాఖ అధికారి రామయ్య. ఈ సందర్భంగా విద్యుత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాబో వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాల వద్దకు చిన్న పిల్లలను పంపించొద్దని, అదేవిధంగా స్తంభాలకు బరగొడ్లు ఎద్దులను కట్టి వేయొద్దని, విద్యుత్ తీగలు వేలాడుతున్న, విద్యుత్ సమస్య ఉన్న వెంటనే విద్యుత్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని, అదేవిధంగా 5 శాఖలో కాంట్రా విధుల కాల్వ శేఖర్ లైన్మెన్లకు ఎలక్ట్రానిక్ పరికరాలు పంపిణీ చేయడం చాలా అభినందనీయమని, లైన్మెన్లకు ఇటువంటి పరికరాలు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా కాల్వ శేఖర్ ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. నంద్యాల పట్టణ పరిసర విద్యుత్ వినియోగదారులకు తెలియజేయనది ఏమనగా, వర్షాకాలం మొదలైనది కావున ఎక్కడైనా విద్యుత్ స్తంభాలను తాకడము మరియు వైర్లు ఎక్కడైనా కింద ఉన్నప్పుడు దాని దగ్గరికి పోకుండా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. మరియు ఎలాంటి విద్యుత్కు సంబంధించిన సమస్య ఉన్న ఎడల మీరు ఇమీడియట్గా ఎలక్ట్రికల్ ఆఫీస్కు సంబంధించిన ఎలక్ట్రికల్ ఆఫీస్కు దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా స్కూళ్ళ దగ్గర కానీ, రద్దీ ప్రాంతాలలో కానీ, ఎక్కడైనా గాలికి వానకు వైర్లు కింద పడినప్పుడు దాని దగ్గరికి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, ఈరోజు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున నంద్యాలలో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్న కాల్వ విజయశేఖర్, జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి విజయశేఖర్ గారు ఈరోజు నంద్యాల టౌన్లో పనిచేస్తున్న లైన్మెన్లకు, నంద్యాల మండలంలో పనిచేస్తున్న లైన్మెన్లకు దానికి సంబంధించిన టూల్ కిట్లు, అంటే సేఫ్టీగా ఎలక్ట్రికల్ వర్క్ పనిచేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్టీ కిట్స్ అరేంజ్ చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘానికి మరియు ఈ యొక్క ఖర్చు మొత్తం భరాయించినటువంటి కాల్వ విజయశేఖర్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
నంద్యాల జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లు గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు అత్యవసర మౌలిక సదుపాయాలు ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు సంక్షేమ హాస్టల్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో సంక్షేమ హాస్టళ్ల పనితీరు, విద్యార్థుల అడ్మిషన్, మౌలిక వసతులపై జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. డిఆర్ఓఏ పద్మజ, అన్ని సంక్షేమ హాస్టల్ ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్లన్నీ భర్తీ చేసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని హాస్టల్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు. వీళ్ళిద్దరు కూడా నంద్యాల హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేసుకొని రిటర్న్ ఇంటికి వస్తారనమాట. ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కారు దింపేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈమె భర్తతో పాటు జస్ట్ కాంపౌండ్లో అడుగు పెట్టిన కొద్దిసేపట్లోనే అప్పటికే అక్కడ ఉన్న వీళ్ళ తమ్ముడు గోపాల్ రెడ్డి, అతని వైఫ్ గిరీష, మిగతా ఇంకొంతమంది ఒక ముగ్గురు వ్యక్తులు గుర్తు తెలియని వాళ్ళు రాళ్లతో అటాక్ చేసి చంపడం జరిగింది అనేది తెలుస్తుంది. ఆమెకి తలపైన ఇంజరీ అయింది, చెవి మీద కూడా కట్ ఇంజరీ అయింది. అతనికి భాస్కర్ రెడ్డికి రెండు ఈ కాళ్ళ మీద దెబ్బలు తగిలాయి, ఫ్రాక్చర్ అయినట్టుగా చెప్తా ఉన్నాయి డాక్టర్లు. ఇందులో కోసం గాలిస్తున్నాం. బయట వాళ్ళు ఎవరు ఏంటి అనేది టీమ్స్ ఫామ్ చేస్తాం, వాళ్ళ కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇది కేవలం విషయం ఏంటంటే వీళ్ళకి గత 16 సంవత్సరాల నుంచి ప్రాపర్టీస్ కోసం అన్నదమ్ముల మధ్యన గొడవలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు 5 అన్నదమ్ములు మొత్తం, భాస్కర్ రెడ్డి వాళ్ళు, ఇతను పెద్ద, సో ఇతనికి చిన్న అతను గోపాల్ రెడ్డికి, వీళ్ళిద్దరి మధ్యన ఈ ఆస్తి పంపకాల గురించి కుదరలేదు. ఈ గోపాల్ రెడ్డి వచ్చేసి 20 ఎకరాలు ఇమ్మంటున్నాడు. అది నేను సంపాదించుకున్న ఆస్తి, మా తండ్రి గారు ఇచ్చిన 9 ఎకరాలే, అది పంచుకోలేదు. అతను ఈ గోపాల్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు అనేది వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మధ్యన ఈ 20 ఎకరాల గురించి అడుగుతున్నాడని చెప్పి ఇప్పుడు ఏదైతే బాధితుడు ఉన్నాడో శ్రీదేవి భర్త చెప్తున్నాడు అనమాట. మా తమ్ముడు ప్రత్యక్షంగా, తమ్ముడు భార్య కూడా ఉన్నారు నేరస్థలంలో. ఆస్తి గురించి మమ్మల్ని బతకనియట్లేదు, ఇంతకుముందు కూడా అటాక్ చేశాడు 6 ఏళ్ల కింద 2016లో అట్లా. అది ఒకరి మీద 5 కేసులు, ఇంకొకరి మీద 6 కేసులు ఏమి ఉన్నాయి. ఇది విషయం అన్నమాట. ఎటువంటి సెక్షన్ 2 కేసు సార్, గతంలో ఇంతకుముందు భూమా అక్లపై ఇంటి దగ్గర దాడి జరిగింది. ఆల్రెడీ పికెటింగ్ ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ ఏవి సుబ్బారెడ్డి ఇంటి ముందర కూడా పికెటింగ్ పెట్టారు. ఇల్లంటే ఇప్పుడు వాళ్ళు అన్నదమ్ములు, మరి అక్కడ ఇళ్ళన్నీ పక్కనే ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పక్కనే ఉన్నాయి. అక్కడ వాళ్ళంతా మూమెంట్ అంతా అక్కడే ఉంటున్నారు. మాకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు పిలవటం, కౌన్సిలింగ్ చేయటం, వార్నింగ్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు అన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. వ్యక్తిగతమైన వాళ్ళ మధ్యన ఉన్న కక్ష మూలంగా ఇది జరిగింది. అదర్వైజ్ మేము అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. టౌన్లో ఎలాంటి సంఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేశాం.